తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక వంటి వారని, బీసీల అభివృద్ధి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు పార్లమెంట్ స్థాయి జైహో బీసీ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తదితరులు హాజరయ్యారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా బీసీ సోదరులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందుతాయని, వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. సార్ బాలాజీ గారు మధ్యలో వెనక ముందుకు వచ్చి వేస్తాం కాదు, ముందుకు వచ్చి లేకపోతే తెలుగుదేశం పార్టీ బీసీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి పరిధిలో బీసీ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ బీసీ సదస్సు ఒంగోలు నగరంలో రాత్రి నుంచి వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఒకసారి చాలా సంతోషం. ఈరోజు ఈ జిల్లా బీసీ విభాగం మీటింగ్ జరగడం, ఈ నెల రోజులుగా ప్రతి మండలంలో బీసీ సదస్సు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా బీసీ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీసీలు తెలుగుదేశం వెంట నడుస్తూ మా భవిష్యత్తు, మా రాజకీయ ప్రాధాన్యత, మా సామాజిక భద్రత తెలుగుదేశం పార్టీతోనే. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బడుగుల సామాజిక సాధికారానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ. కానీ ఇటీవల వైఎస్ఆర్ పార్టీ బస్సు సామాజిక సాధికారికత చేసింది. కారణం వాళ్ళు మేమేదో బడుగులకు న్యాయం చేస్తున్నాం, బడుగులకు సీట్లు ఇస్తున్నాం, బడుగులు ప్రాధాన్యత ఇస్తున్నాం చెబుతూ ఎక్కడ కూడా బలహీన వర్గాలకు న్యాయం చేసే దానిలో లేవు. ఏదో ఇటీవల కొన్ని సీట్లు ప్రకటించుకొని మేము అసలు బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పుకోవడం జరిగింది. 50 కార్పొరేషన్ పెట్టిన 50 పైసలు దానిలో లేదు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీలకు లోకల్ బాడీస్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% రిజర్వేషన్ పెంచారు. మరి బీసీల పార్టీ బీసీల బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నాం, మేమంతా సాధికారికత చేస్తున్నాం చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రశ్న, మీరు 34% 24% తెలుగు లోకల్ బాడీలో బీసీకి రిజర్వేషన్ తగ్గించారు చెప్పండి. మాకు సీట్లు ఒకటి కాదు, మా వర్గాల ప్రాధాన్యత కావాలి, మా వర్గాలకు ఆత్మగౌరవం ఉండాలి, మా వర్గాలకి నిర్ణయాత్మక శక్తి ఉండాలి.
మీరు ఏదో 4 ఎమ్మెల్యేలు ఇచ్చాం లేదా 50 బీసీ కార్పొరేషన్ పెట్టాం. బీసీ కార్పొరేషన్ అధ్యక్షులకు ఏదైతే బీసీ కులాల కార్పొరేషన్ అధ్యక్షులు ఉన్నారో ఆ 50,000 రూపాయల జీతం పడిన తప్ప అప్పటి వరకు మేము బీసీలు కానీ బీసీ కార్పొరేషన్ చేయకుండా తెలియలేదు. అంటే వాళ్ళ ప్రాధాన్యత లేదు, వాళ్ళ నిర్ణయం లేదు. కానీ తెలుగుదేశంలో మాత్రం ఉంది. ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతుందని, చంద్రబాబు నాయుడు గారితో నా అభిప్రాయాలు చెప్పాలి. కానీ లేదా ఈ వేదిక నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఏదో బీసీకి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇది జరుగుతుంది, మీరు న్యాయం చేయాలని చెప్పేటువంటి సమర్థత, ధైర్యం, దమ్ము ఈ తెలుగుదేశం పార్టీలో కలిగిన ఉండాలి. మా వాక్ స్వాతంత్రం ఉండాలి, మా ప్రాధాన్యత ఉండాలి. ఏదో 4 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ సీట్లు ఇచ్చి మమ్మల్ని పంపి పెట్టకూడదు. ఇవాళ ఈ జిల్లాలో కూడా 2 ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే 2 సీట్లు ఇచ్చారు చెప్పుకుంటారు. మా వర్గాల ప్రాతినిధ్యం అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేసారు? మీ సామాజిక వర్గాల వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి మా బీసీ వర్గాలని బలి చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు మడుగులు ఎత్తారు కాబట్టి అక్కడే బీసీ వర్గాలు తీసేసి ఇంకొక బీసీ వర్గాలు పెడుతున్నారు తప్ప బీసీల సాధికారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం, మేమందరం కూడా మనంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు నడుద్దాం, తెలుగుదేశం పార్టీ నడుద్దాం. తెలుగుదేశం పార్టీ బీసీల భవిష్యత్తు, బీసీల సాధికారత. నేను ప్రకాశంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు అయితే ఆ ఆదేశాల మేరకు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు ప్రకటిస్తే ఆ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా బీసీ మీటింగ్లు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకి సంబంధించిన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరితో ఈ జైలో బీసీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా ఒకటే ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఉండే టైంలో మనం ఏ విధంగా బీసీలకి సప్లైలో కానీ బీసీలకు సంబంధించిన కులాలలో ఉండే వారికి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం, మనం ఆ రోజుల్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందో ఇవన్నీ తెలిసిపరచుకోవడానికి ఒకరొకరు మనం కూర్చొని దీని మీద చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాకపోతే చాలా లేట్ అవ్వడం వల్ల, ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వడం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడడానికి అవకాశం పొందలేదు. ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక 36,000 కోట్ల రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఈరోజు ఏ కులం ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన పరికరాలు కూడా ఆ రోజు 30%, 50% సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు ఉంటే మత్స్యకారులకు అందరికీ కూడా వాళ్ళకి వలన కానీ అదేవిధంగా పడవలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు మత్స్యకారులు చేశాం. రజకులు ఉంటే ఇసులు పెట్టే కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమందికి మన యాదవులు ఉన్నారంటే గొర్రెలు కూడా కొంతమందికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ లోన్స్ కానీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాము. కొంతమందికి వెహికల్స్ ఇచ్చి కార్లు కూడా ఇవన్నీ చేసి వాళ్ళకి కొంతమందిని ప్రోత్సహించాము. కొంతమంది అంగలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా షాపులు పెట్టుకోవడానికి దానికి కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఎన్నో కుటుంబాలకి 36,000 కోట్లతో అనేక కార్యక్రమాలు కూడా ఎంతోమంది బీసీలకు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాల్లో పేరుకి 54 కార్పొరేషన్ వేసిన కానీ కార్పొరేషన్లో చైర్మన్కి పరిమితమైంది. వాళ్ళకి జీతాలు ఇస్తా ఆ చైర్మన్కి ఎక్కడా కూడా సంఘటన పనిసి ఇవ్వకుండా ఈరోజు ఎవరిని కూడా కాపాడే పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు తీసుకెళ్ళారు. ఈ రాష్ట్రంలో కూడా కక్ష సాధింపులు జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగల, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ ఈరోజు ఉండే పరిస్థితులు మనం అన్నీ కూడా మనం చూసాం. ఏ ప్రాంతాన చిన్న ఇసుక పొడి పనులు చేసుకునే వాటి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఒకరైనా బాగున్నారు అంటే ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి
12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఫస్ట్ చెప్పేసుకునే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయి. నిన్నే 99 సీట్లు జనసేన టీడీపీ రెండు కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లు అనౌన్స్ చేశారు. ఈ 99 సీట్లలో 17 సీట్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇంకా మనకి 99 సీట్లుగా ఇంకా 76 సీట్లు ఉన్నాయి. 76లో కూడా ఇంకా బీసీలకు ఎక్కువ పార్టీ బీసీలకు ఇచ్చి బీసీలకు ఎక్కువ పర్సెంట్ ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీలన్నా కూడా ఒక ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చూసే పరిస్థితి మనకు ఇవ్వకపోవడం. ఎప్పుడు మనకు అధికారం ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు కూడా బీసీలు చేసినా కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.